మనం క్రిస్మస్ కార్డులను లేక క్యాలెండర్లను చూసినట్లయితే, వాటిని గమనించినట్లయితే అందులో ఎంతో అందమైన క్రిస్మస్ చిత్రాలు అందులో ఉంటాయి. ఆ చిత్రములో లేదా ఆ పటములో పశువుల పాకలోని తొట్టి, ఆ తొట్టిలో శిశువైన యేసు పరుండబెట్టడం చూస్తా. ఇంకా మరియా, యోసేఫు పశువుల పాకలోని తొట్టి సమీపాన నిలిచి ఉండటం చూస్తాను. ఆ ఒక తొట్టి అందంగా అలంకరించబడటం, అలాగే చుట్టూ పువ్వులు పెట్టడం, తర్వాత గంటలు, తర్వాత నక్షత్రాలు, అలాగే గొర్రెల కాపరులు అక్కడ దగ్గరలో ఎక్కడో ఉన్నట్టుగా, జ్ఞానులు కూడా వచ్చి దగ్గరలో లేదా మోకరిల్లి వాళ్ళ ఆ తొట్టి ఎదురుగా లేదా శిశువైన యేసు ఎదురుగా మోకరిల్లినట్టుగా ఆ పటములో లేదా ఆ చిత్రములో ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా చూడటానికి అదెంతో అందమైన దృశ్యంగా మనకు కనిపిస్తుంది. అయితే ఈరోజు ఒక ప్రశ్న, అసలు వాస్తవానికి ఇలాగే జరిగి ఉంటుందా అనేది ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. ఇదంతా కూడా ఒక చిత్రకారుని ఊహ మాత్రమే కానీ వాస్తవం కాదు. ఒకవేళ మనము వాక్యాన్ని పరిశీలించి వాక్యానుసారంగా ఏంటి అని ఒకసారి మనం చూసినట్లయితే పైన చెప్పబడిన వాటికి పూర్తిగా భిన్నంగా ఉంటున్నట్టుగా మనం తెలుసుకోవచ్చు. ప్రభువైన యేసు జననము గురించి పాత నిబంధనలో చాలా ప్రవచనాలు ఉన్నాయని మనందరికీ తెలుసు. రాబోయే మెస్సయా గురించి అనేక ప్రవచనాలు చేయబడ్డాయని ఈ విషయాలు కూడా మనందరికీ తెలుసు. ఈ మెస్సయా రాకడ ఇశ్రాయేలీయులకు ఒక ఆశాకిరణం వలె ఉండేది. ఒకసారి యోసేఫు మరియు మరియల పరిస్థితిని చూసినప్పుడు వారు దావీదు వంశానికి చెందినవారు కాబట్టి వారు బెత్లెహేము అను ఆ నగరములోనికి వెళ్ళారు. వారు తమ సొంత నగరానికి వచ్చారు. బహుశా తమ బంధువులను కలుసుకోవడంలో మరియా బిజీగా ఉన్నప్పుడే ఆమెకు ప్రసవ వేదన వచ్చి ఉండవచ్చు. కానీ అక్కడ ప్రజలు మాత్రం మరియ పరిస్థితిని చూసి, ఈమె మన మరియే కదా, మన ఊరి వ్యక్తియే కదా అని ఎవరు కూడా తలంచలేదు. అంతేకాకుండా అట్టి భావంతో, అంటే మంచి ఉద్దేశంతో శిశువును ప్రసవించుటకు ఏమాత్రం కూడా తమ దగ్గర స్థలము కూడా ఇవ్వలేదు. ఆ సమయంలో ప్రసవము అవుటకు యోసేఫు హడావుడిగా అక్కడే ఏదో ఒక రహస్య స్థలమును ఏర్పాటు చేసి ఉండవచ్చు. అయితే మరియా శిశువుకు ఎక్కడ జన్మనిచ్చిందో లేక ఎక్కడ ప్రసవము అయినదో అనే విషయాలు మాత్రం మనకు తెలియదు. ప్రసవం అయిన తర్వాత ఆ శిశువును పొత్తి గుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టారు అనేది మనకు తెలుసు. ఎందుకనగా వాక్యంలో ఈ విధంగా ఉంది, తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను అని వ్రాయబడి ఉంది. కానీ ఈ పరిస్థితిని మనం కాస్త గమనించి చూసినట్లయితే ఎంతో దయనీయంగా లేదా ఎంతో బాధకరంగా ఉంది. ఆయనను యోసేఫు మరియు మరియా వీరిద్దరూ మాత్రం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నారు. వారు తమ యజమాని యొక్క ఇష్టాన్ని ప్రశ్నించకుండా చేయడానికి సిద్ధముగా ఉన్నారు కదా. దేవుని సేవకుని లేదా సేవకురాలి యొక్క లక్షణం. చాలా మంది తమను తాము విశ్వాసులమని చెప్పుకునేవారే. మరి ఈ రోజుల్లో వారు క్రిస్మస్ జరుపుకునే ఆడంబరం మరియు ప్రదర్శనలో నిమగ్నమై ఉన్నారు. అయితే ఒకసారి ఆలోచించినట్లయితే ఈ క్రిస్మస్ సమయంలో క్రీస్తును ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటారా? ఈ క్రిస్మస్ రోజులలో ఒకరికి ఒకరు స్వాగతించుకునేటప్పుడు మాత్రమే వారు ఎక్స్మస్ గ్రీటింగ్స్ లేదా సీజన్స్ గ్రీటింగ్స్ అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ వారు క్రీస్తునైతే ఇందులో నుండి తీసివేశారు. క్రిస్మస్ గురించి మనం వారి పిల్లలను అడిగినట్లయితే వారు శాంటాక్లాస్, క్యారల్ సింగింగ్, గంటలు మరియు క్రిస్మస్ చెట్టు మరియు బహుమతులు మరియు ఇలాంటి విషయాలను మాత్రమే చెప్పగలరు. ఇవే వారికి జ్ఞాపకం వస్తూ ఉంటాయి. కానీ క్రీస్తు మాత్రం జ్ఞాపకమునకు రాడు. అయితే యేసును మరియు ఆయన ఈ భూమిపైకి వచ్చిన ఉద్దేశాన్ని అర్థం చేసుకుని జ్ఞాపకం చేసుకునేవారు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. ప్రపంచమంతటికి యేసు పేరుతో మరో పండుగ జరుపుకున్నటకు సెలవు దొరికినట్టుగా వారు పండుగను జరుపుకుంటారు. వారు సంతోషంగా ఉండటానికి, షాపింగ్ చేయడానికి మరియు వారి కోరికలను తీర్చుకోవడానికి ఈ విధమైన పండుగలు జరుపుకుంటారు. ఈ రోజుల్లో ఆయన రాకడ యొక్క ఉద్దేశాన్నే మనం విడిచిపెట్టినప్పుడు ఈ రోజు జరుగుచున్న వాటన్నిటిని బట్టి క్రీస్తు సంతోషిస్తున్నాడా అని ప్రశ్నిస్తే లేదు.